హలో అండి. అందరికీ హాయ్. కారంగా, పుల్లగా, గుమగుమలాడే చేపల పులుసు చూపిస్తున్నానండి. మా ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టం. చేసుకోవడం కూడా చాలా తేలిక. ఒకే ఒక్క మసాలా, సింపుల్ మసాలా. చాలా ఈజీగా ఉంటది. కానీ తినడానికి మాత్రం రెస్టారెంట్ స్టైల్ కర్రీ కూడా సరిపోదు. ఇక్కడ నేను 1 కేజీ బొచ్చ చేప ముక్కలు తీసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు, అంటే ముక్కలు కడిగేటప్పుడే పసుపు వేసి కడిగాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకా కొంచెం కూర వండేటప్పుడు వేస్తాను. ఇది మ్యారినేషన్ కోసమే కాబట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా నాకు ఫ్రెష్గా దంచుకున్నది వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మ్యారినేట్ చేయాలి. ప్రతి ముక్కకి మసాలా పట్టిస్తున్నాను నేను. ఇలా చేసుకుంటే ఉప్పు కారం బాగా వెళ్తుంది ముక్కల లోపలికి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కానీ టైం లేకపోతే, ఒకవేళ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకోవాలండి. దీంట్లోనే చేపల కూర వండుతారు. చేపలు ముక్కకు ముక్క తగలకుండా ఉండడానికి ఇలా విశాలంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఎప్పుడైనా పులుసులు చేసేటప్పుడు, అంటే చేపలనే కాదు ఏ పులుసు చేసినా కూడా మెంతులు పెడితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో ఒక 5, 6 లవంగాలు, 3-4 యాలకులు వేసుకోండి. 2 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారే వరకు వేపుకొని తీసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఇక మనం వేరే మసాలాలు ఏమీ వాడము ఈ పులుసులోకి, కేవలం ఈ పౌడర్ మాత్రమే వాడతాం. ఇదే గిన్నెలో 3-4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కే లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నేను నానపెట్టుకుంటున్నాను. పులుసు మొత్తంలోకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఒకేసారి వేసుకొని నానపెట్టుకోండి. అలా నానపెట్టుకోవడం వల్ల పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది. చింతపండు అనేది పులుపు అన్ని నీళ్ళకి పట్టి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇందులోనే 2 కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ కారం మనం 1 స్పూన్ వేసాం కదా. ఈ మిరపకాయలు చాలా కారం ఉంటాయి కాబట్టి నేను కేవలం 2 వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంకా కారం కూడా వేసుకుంటాం కాబట్టి. ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చే వరకు వేపితే సరిపోతుంది. కలర్ మారితే చాలు. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఎక్కువగా వేయకండి. కావాలంటే చింతపండు పులుసు వేసాక సరిపోతే మనం కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మ్యారినేషన్లోకి అల్లం చిన్నులపై పేస్ట్ వేసాం కదా, 1 స్పూన్ వేసాము. ఇంకా మిగిలిన 1-1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ వేసి బాగా కలుపుతున్నాను. కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు ఏగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక మనం ఆల్రెడీ మ్యారినేషన్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసాం కాబట్టి ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. ఇది మొత్తం చక్కగా కలిపేసి ఒక 5 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే చేప ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటి ఇలా పరుచుకుంటున్నాను. గిన్నెలో మిగిలిపోయిన అడుగున మసాలా కూడా మొత్తం ముక్కలకే పట్టించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. చూసారు కదా, ఆయిల్లో నుంచి కింద బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది. కంపల్సరీ ఈ స్టెప్ మిస్ అవ్వకుండా చేయండి.
ఇంకో వైపు కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం పోసుకోవాలి. నేను ముందే చెప్పినట్టు పులుసుకు కావాల్సిన వాటర్ అన్నీ నేను చింతపండులోనే పోసి నానపెట్టాను. పులుసు పోసాక ముక్కల్ని గరిటతో కాకుండా ఇలా 2 వైపులా గిన్నెను పట్టుకొని ఇలా కదిలించాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి మీడియం ఫ్లేమ్‌లో. మధ్యలో కదుపుతూ ఉండండి. ఇలా మూత తీసి చూస్తే మనకంతా చక్కగా ఉడికిపోయి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఒక 2 చిన్న టేబుల్ స్పూన్స్ వేయండి సరిపోతుంది. మిగిలిన మసాలా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో గరం మసాలా అయిపోయినా ఇది వాడుకున్నా సరిపోతుంది. మంచి టేస్టీగా ఉంటాయి కూరలన్నీ. చూసారు కదా, చక్కగా నేను పైన పౌడర్ చల్లినాక మళ్ళీ ఒకసారి మొత్తం గిన్నెను కదిలేస్తున్నాను. తల ముక్కలు పెద్దగా ఉంటాయని చాలామంది పులుసు ఎక్కువ పోస్తూ ఉంటారండి మునిగే వరకు. అలా చేయకండి. ఇలా చిక్కగా పెట్టుకుంటేనే చేపల పులుసు బాగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇలా పులుసు తీసి కొంచెం పైన వేస్తే సరిపోతుంది. చూసారు కదండి, గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ 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 చేసుకుంటారు, అడిగి చేయించుకుంటారు. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అండ్ అలాగే కిడ్స్కి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. నాకు 2 ఇయర్స్ బేబీ ఉందండి. తనకి నేను ఎలాంటి ఫుడ్ పెడతాను, ఎలాంటి మెన్యూ ఫాలో అవుతాను, ఎంత హెల్తీ ఫుడ్ పెడతాను అనేది కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.